ఓకే. తెలుసు కదా మనకి ఈ క్లాస్ డెల్ భూమి అండ్ ట్రైనింగ్ అందరికి. యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు డెల్ భూమి ఎవరైనా సజెస్ట్ చేస్తారా? లేక మీకు పర్సనల్ ఇంట్రెస్ట్‌తో మీరు డెల్ భూమి నేర్చుకోవడానికి వచ్చారు అక్కడికి? జస్ట్ ఈరోజు సజెస్ట్ చేశారు. అండ్ ఇంకా యూట్యూబ్‌లో చూసి వచ్చాను. యాక్చువల్లీ అంటే బిఫోర్ జాయినింగ్ ద కోర్స్ ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోర్స్ ఎలా ఉంది మార్కెట్లో అనేది ఫస్ట్ మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ అందరిని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా. ఎందుకంటే అంటే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ కోర్స్ చెప్పేవాళ్ళు ఈ కోర్స్ బాగుంది జాయిన్ అవ్వని చెప్తారు. కాబట్టి నేనేమన్నానంటే నేను డెల్ భూమి బాగుందని చెప్తాను. కాబట్టి మీరు డెల్ భూమి అనేది అడిగి తెలుసుకోండి ఇంకా. అంటే అంటే పర్సన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి డెల్ భూమి గురించి. ఓకేనా? బయట మార్కెట్ ఎలా ఉంది నిజంగా మీరు నేర్చుకోవచ్చా లేదా అనేది మీకు తెలియాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తానంటే అసలు డెల్ భూమి ఎందుకు, అసలు డెల్ భూమి లేకపోతే ప్రాబ్లం ఏంటి, అసలు డెల్ భూమి మనం ఎందుకు ఇచ్చేస్తాము అనేది మనం కంప్లీట్గా చూద్దాం ఈ వీడియోలో. వాట్ ఇస్ ద డెల్ భూమి ఎందుకు ఇచ్చేస్తాం అనేది కంప్లీట్ ఈ సెషన్లో మనం చూద్దాం. ఓకే. యాక్చువల్ మనకి బిఫోర్ గోయింగ్ టు డెల్ భూమి, నేను డెల్ భూమి స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. ఓకే. ఇక్కడ నాకు ఏంటంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను నేను మీ క్లారిటీ కోసం. ఇక్కడ నేనేమన్నానంటే ఇక్కడ నాకు ఒక 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. నాట్ అప్లికేషన్స్ అని కాదు, నాకు ఒక ఇంగ్లీష్ పర్సన్ ఉన్నాడు. ఎవరున్నారు? ఓన్లీ దిస్ పర్సన్ నోస్ ఫర్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్. ఇంకో పర్సన్ ఉన్నాడు, దే నోస్ ఓన్లీ ఫర్ తెలుగు. హౌ కెన్ యూ కమ్యూనికేట్ దిస్ టూ పీపుల్స్ అంటే ఇక్కడ పర్సన్ 1 మీన్స్ P1, ఇక్కడ P2. దిస్ పర్సన్ ఇస్ ఎ P2. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? ఎనీవన్? హలో హలో, వినపడుతుందా? కమ్యూనికేషన్ జస్ట్ రెస్పాండ్ అవ్వండి. మీరు కమెంట్ కావాలి, జస్ట్ రెస్పాండ్. ఎలా ఎలా మనం కమ్యూనికేట్ అవుతాం అంటాను. అంటే నేనేమన్నానంటే ఐ హోప్ మీరు ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ P1 అనే పర్సన్కి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, P2 అనే పర్సన్కి తెలుగు మాత్రమే తెలుసు. వీళ్ళిద్దరే ఒకరినొకరు ఎలా కమ్యూనికేట్ అవుతారు అంటే ఇతను మాట్లాడింది తనకి ఎలా అర్థమైంది? ఎందుకంటే వీడు మాట్లాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్, వీడు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిది? P2 అనే పర్సన్ తెలుగు మాట్లాడతారు. అంటే వీళ్ళిద్దరు హౌ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. వీ నీడ్ వన్ మిడిల్, మనకు ట్రాన్స్లేటర్ కావాలి, అంతే కదా? ట్రాన్స్లేటర్ లేదా సమ్ మిడిల్ మిడిల్ వే టూల్ అంటాం, మిడిల్ వే పర్సన్ కావాలి, ఎవరో ఒకరు కావాలి, అవునా కదా? అంటే అంటే వీడేమంటాడు ట్రాన్స్లేటర్ అనేవాడు, మిడిలేటర్ అనేవాడు, అరే బాబు నువ్వు నాకు చెప్పు డేటా అనేది, అంటే నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పు, అది నేను అర్థం చేసుకొని వీడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చదువుతాను, అంతే కదా? ట్రాన్స్లేటర్ అదే చెప్పేది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు, నేను అది అర్థం చేసుకొని వీడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను కన్వర్ట్ చేస్తాను. దాన్ని మనం ఏమి ఇచ్చేస్తాము? ట్రాన్స్లేటర్స్ ఇచ్చేస్తాం. ఓకే. ఒకవేళ ట్రాన్స్లేటర్ ఇచ్చలేదనుకో, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ దిస్? హీ డజంట్ నో వాట్ ఈజ్ స్పీకింగ్, అవునా కదా? ఈ P2 అనే పర్సన్కి బట్ హీ ట్రై టు కమ్యూనికేట్, అంటే P1 అనే పర్సన్ P2 అనే పర్సన్తో కమ్యూనికేట్ చేస్తున్నాడు, కానీ బట్ హీ డజంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హీ స్పీకింగ్ ఫర్ దట్. దట్స్ వై మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, అంటే ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ టు తెలుగునే ఉంది మనకి. ఇక్కడ
నాకు జర్మన్ టు చైనీస్ లాంగ్వేజ్ ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఒకరిని ఒకరు కమ్యూనికేట్ చేయటానికి ఎలా అంటే ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ తెలుగు మాత్రం తెలుసు. ఇక్కడ చైనీస్ జపానీస్ అంటే మళ్ళీ ఇంకో ట్రాన్స్లేట్ పెట్టుకుంటామా? లేదు కదా. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మనం ఏమి చేస్తామంటే డెల్ భూమి చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెల్ భూమి అంటే డెల్ భూమిలో అంటే డెల్ భూమి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెల్ భూమి? అసలు డెల్ భూమి అంటే ఏంటిది? ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే డెల్ భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్ ఐపాస్ టూల్. ఏంటిది? డెల్ భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్ ఐపాస్. క్లౌడ్ బేస్ ఐపాస్. ఇక్కడ వాట్ డి మీన్ బై ఐపాస్? ఐపాస్ యొక్క ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి? ఐపాస్ అంటే ఏంటిది? ఐపాస్ అంటే మీనింగ్ ఫుల్ ఫామ్ ఏంటిది? ఇక్కడ ఐ అంటే ఏం లేదు, ఇంటిగ్రేషన్. ఏంటిది? ఐ మీన్స్ ఏంటిది? ఇంటిగ్రేషన్. పి అంటే ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్. ఇక్కడ రెండు ఏ ఉంటాయి కదా. ఏ యాజ్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఐపాస్ అనేది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సార్ ఇక్కడ మీరు డెల్ భూమి అనేది సింపుల్ చెప్పారు. డెల్ భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఐపాస్ సర్వీసెస్ అన్నాము. ఐపాస్ సర్వీసెస్ అన్నాం. ఐపాస్ అప్లికేషన్ అన్నాం. ఐపాస్ సర్వీసెస్ ఆర్ సంథింగ్ ఐపాస్ అప్లికేషన్ అన్నాం. ఇక్కడ వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్? వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్? ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఏంటిది? వాట్ యు మీన్ బై ఇంటిగ్రేషన్? ఇక్కడ డెల్ భూమి అనేది డెల్ భూమి ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్. డెల్ భూమి అనేది ఏంటిది? ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్. ఇంటిగ్రేషన్ టూల్స్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ ద డేటా వన్ ఫార్మాట్ టు ఆర్ వన్ సర్వీస్ టు ఆర్ వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్. వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్ ఆర్ వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్. ఇక్కడ సింపుల్ ఇంటిగ్రేషన్ అంటే ట్రాన్స్ఫర్ ద డేటా వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్స్. సార్ ఇక్కడ మీరు ఏమంటారు? వన్ సర్వీస్ టు అనదర్ సర్వీసెస్ అన్నాను నేను. ఇక్కడ వన్ సర్వీస్ అంటే ఏంటిది? అనదర్ సర్వీస్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి మీరు రియాలిటీలో మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ సేల్స్ ఫోర్స్ అన్నా, ఆర్ జావా అన్నా. ఈ అంటే దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆర్ దిస్ ఇస్ సర్వీసెస్. సేల్స్ ఫోర్ సర్వీసెస్ కానీ జావా సర్వీసెస్ అది డైరెక్ట్గా పోయి నేనేమన్నానంటే ఇక్కడ నీడ్ టు స్టోర్ ద డేటా ఇన్ టు ద డేటాబేస్. ఎక్కడ స్టోర్ చేయాలి? డేటాబేస్లో స్టోర్ చేయాలి. సారీ, ఎక్కడ స్టోర్ చేయాలి? డేటా అంటే మనకి డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేయాలి? డేటాబేస్లో. అంటే ఇక్కడున్న డేటాని అంటే సపోజ్ నాకు సేల్స్ ఫోర్స్ కానీ జావా కానీ నాకేం చేస్తుంది? ఒక XML డేటా పంపిస్తుంది. కానీ ఇక్కడ డేటాబేస్లో ఇక్కడ మన డేటాబేసెస్ అంటే ఏంటి? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. SQL సర్వరు, MySQL ఆర్ MS SQL సర్వర్, ఇలా మనకి ఆర్ ఒరాకిల్, ఇవన్నీ మన డేటాబేసెస్. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ XMLలో ఉన్న డేటాని నేను డేటాబేస్లో ఎక్కడ స్టోర్ చేయాలి? డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేయాలంటే ఐ కెన్ స్టోర్ ఫర్ ద టేబుల్ ఫార్మాట్. ఎలా స్టోర్ చేయాలి? టేబుల్ ఫార్మాట్. ఎందుకంటే SQL నో ఓన్లీ ఫర్ ద టేబుల్ ఫార్మాట్. కానీ ఇక్కడ సేల్స్ ఫోర్స్ జావా పంపిస్తున్న ఫార్మాట్ ఏంటిది? XML ఫార్మాట్. అంటే మనం ఇక్కడ ఇచ్చిన డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి. దీన్ని మనం ఇలా స్టోర్ చేయటం మనం ఏమంటామంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఏమంటాము? డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంటారు. ఏమంటాను? డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంటాను. లేదా డైరెక్ట్ కొలాబరేషన్ అంటాను. ఏమంటాను? డైరెక్ట్ కొలాబరేషన్ అంటాను.
ఇలా డైరెక్ట్ కమ్యూనికేషన్ మనం ఏమంటాం, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదా డైరెక్ట్ కొలాబరేషన్ అంటారు. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే మనం ఇలాగా డైరెక్ట్గా డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడం వల్ల వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు. యూ కెన్ అజ్యూమ్ ఇట్. నేను ఒక ఫ్లిప్కార్ట్లో నాకు ఫ్లిప్కార్ట్ ఉంది. ఏముంది? ఫ్లిప్కార్ట్ ఉంది. ఇక్కడ మనకి ఈ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఒక్కోసారి మనకి సర్వర్ అనేది డౌన్లో ఉంటాయి. మీకు తెలుసు సర్వర్స్ అంటే మనం ఇప్పుడు మీరు అజూమ్ చేశారు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు ప్లీజ్ చెక్ లేటర్ బికాస్ ఆఫ్ సర్వర్ ఇస్ డౌన్ అని చెప్పింది. అవునా కదా? విన్నారా? సర్వర్స్ డౌన్లో ఉందని మీరు విన్నారు ఎప్పుడన్నా? అంటే ఇక్కడ సర్వర్ అంటే ఏం లేదండి. మనకి మన అప్లికేషన్స్ అంటే గూగుల్ పే అనేది మన బ్యాంక్తో కమ్యూనికేట్ అయ్యి డేటా చేస్తూ రావాలి. అలాంటప్పుడు వాళ్ళు అంటే అది అంటే సంథింగ్ మేబీ వాళ్ళ కోడ్ అనేది కొత్తగా చేంజ్ చేయటం వల్లనో ఇలా చేయటం వల్ల మన అప్లికేషన్ సర్వర్ డౌన్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ అనేది నా అప్లికేషన్, ఇక్కడ అదే సేల్స్ ఫోర్స్ ద్వారా లేక జవాదా ద్వారా అప్లికేషన్. ఇక్కడ నేను ఒక ఆర్డర్ అనేది రైట్ చేశాను, కానీ నా సర్వర్ డౌన్లో ఉండటం వల్ల ఆర్డర్ అనేది ఆగిపోయిందా? ఆగిపోదు. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళి డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో ఆర్డర్ రైట్ చేసింది. కానీ మన సర్వర్ డౌన్లో ఉండడం వల్ల ఈ ఆర్డర్ అనేది అంటే మనకి అంటే అంటే ఆర్డర్ అనేది మనకి నేను ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది రైజ్ అవ్వదు. అవునా కదా? ఆటోమేటిక్ అనేది నా ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఇదేం చేసింది? ఇట్ వోంట్ టేక్ ఇట్ ద ఆర్డర్ బికాస్ ఆఫ్ నువ్వు పంపించిన రిక్వెస్ట్ ఏంది? వీ కెన్ చెక్ ద బ్యాలెన్స్. ఇక్కడ పోయి అంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళి అంటే నేను బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాలెన్స్ ఉందో చెక్ చేయాలి. లేనప్పుడు మనకేమొచ్చింది? సర్వర్ ఈజ్ డౌన్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని వచ్చింది. అంటే ఇక్కడ సర్వర్స్ అంటే మనకి అట్లీస్ట్ ఇక్కడ చూడండి, మన సర్వర్ అనేది ఉంటే ఒక 10 మినిట్స్ లేక 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ మోస్ట్ ఆఫ్ 1 అవర్. అంటే ఇంతకంటే మనకి ఎక్కువసేపు సర్వర్స్ డౌన్ ఉన్నాయి. మ్యాక్సిమం 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ 30 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లేదా మహా అయితే 2 అవర్స్. ఇంతకంటే ఎక్కువ టైం మనకు అనేది సర్వర్స్ డౌన్లో ఉండవు. ఎందుకంటే దే నీడ్ టు వర్క్ ఇట్ ఇమీడియట్లీ ఇఫ్ యువర్ సర్వర్ ఇస్ డౌన్. మన సర్వర్ డౌన్ అయితే ఆటోమేటిక్గా దే కెన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకు సర్వర్ డౌన్ అనేది వాళ్ళు వర్క్ చేస్తారు. బట్ మనకి లైవ్ అప్లికేషన్ వచ్చి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో నేను ఒక మొబైల్ ఆర్డర్ చేశాను, నాకు డిస్కౌంట్లో ఉందని చెప్పేసి నేను మొబైల్ ప్లే చేశాను. మొబైల్ ప్లే చేసినప్పుడు సర్వర్ డౌన్లో ఉందనుకో నా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదని మీకు ఎలా తెలియాలి? మనకి అంటే ఆర్డర్ కన్ఫర్మ్ ఇప్పుడు సర్వర్ డౌన్లో ఉంది, బట్ నేను రైట్ చేసిన తర్వాత సర్వర్ డౌన్ అయిపోయింది. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆర్డర్ కన్ఫర్మ్ అయిందా లేదని మనం మెయిల్ అన్నా రావాలి, లేదా ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ ఎవరు సర్వర్ డౌన్ అని మెసేజ్ చూపించాలి. ఇలాంటి సినారియోలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది నేను ఒక్కడే సరిపోతుంది. ఫ్లిప్కార్ట్లో వరల్డ్ వైడ్ పర్ మినిట్కి ఎంతమంది కనెక్ట్ అవుతుంటారు? అంటే ఒక 1 అవర్కి ఫ్లిప్కార్ట్లో వరల్డ్ వైడ్ ఎంతమంది లైన్ అవ్వచ్చు చెప్పలేము. 30,000 1 lakh 2 lakhs ఎంతమంది అవ్వచ్చు. కానీ అందరికీ సేమ్ ప్రాబ్లం వచ్చిందనుకో సర్వర్ డౌన్ అని చెప్పేసి తర్వాత 10 మినిట్స్ మళ్ళీ సర్వర్ యాక్టివేట్ అయిపోయింది. మళ్ళీ ప్రతి కస్టమర్కి ఫోన్ చేసి ఇప్పుడు మా సర్వర్ యాక్టివేట్ అయింది, మీరు ఆర్డర్ రైట్ చేసుకొని చెప్పగలం మనం? నో రైట్. అంటే అంటే అలా అని చెప్పేసి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అయ్యా ఏంది మీ సర్వర్ మీరు ఇలా యాక్టివేట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సర్వర్ యాక్టివేట్ అయింది, మీరు మళ్ళీ ఆర్డర్ చేయమని చెప్పగలం మనం? చెప్పలేము. అవునా కదా? అంటే దే కెన్ లూజ్ సమ్ డేటా. అంటే ఈ సినారియోలో దే కెన్ లూజ్ సమ్ డేటా. వాళ్ళ డేటా అనేది కొంచెం లూజ్ అవుతున్నారు. అవునా కదా? అంటే నేను ఒక ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ పెట్టడం వల్ల ఆ టైంలో ఫ్లిప్కార్ట్ సర్వర్ డౌన్లో ఉంటే నా ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు. అవునా కదా? అప్పుడు ఆటోమేటిక్ ఎందుకు ప్లేస్ అవ్వట్లేదు అంటే మీకు తెలుపుతా, దే టోల్డ్ టు ద సర్వర్ డౌన్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్లేస్ ద ఆర్డర్. అంటే ఇలాంటి మెసేజెస్ మన యూజర్ చూపించాలి. ఆర్డర్ రైజ్ అయిందా లేదా ఇలాంటివన్నీ మనకు తెలియదు. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వల్ల వీఆర్ ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము? సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ ప్లేస్ అవ్వకపోతే ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలాంటివన్నీ సాల్వ్ చేయడానికి దే కెన్ ఇంట్రడ్యూస్ ద డెల్బూమి. అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. వెన్ ఎవర్ యూఆర్ సెండ్ ద ఆర్డర్, ఈ అప్లికేషన్కి సేల్స్ ఫోర్స్కి డేటాబేస్ మధ్యలో
నేనుంటా. ఎవరుంటారు? డెల్ భూమి ఉంటుంది. అంటే అరే బాబు ఇక్కడ ఈ డెల్ భూమిలో ఇక్కడ నీకు సర్వర్ డౌన్ అవడం అలాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు. అంటే జావా పంపించింది కానీ లేదా సేల్స్ ఫోర్స్ పంపించిన డేటా కానీ ఎవరు తీసుకుంటారు? డెల్ భూమి ఇంటిగ్రేట్ చేసుకొని అది డేటాబేస్లో ఎలా సేవ్ చేయాలనేది ఇట్ విల్ టేక్ కేర్ ఫర్ ద డెల్ భూమి. దట్స్ వై డెల్ భూమి ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్. ఇట్ ఈస్ ఎ మిడిల్ వేర్. డెల్ భూమి అనేది ఏంటిది? యాజ్ ఎ ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మిడిల్ వేర్ టూల్ అంటాం మనం. ఏం టూల్? ఇట్ ఈస్ ఎ మిడిల్ వేర్ టూల్ మనకి ఇక్కడ. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు నేను ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ, సార్ దీనివల్ల నాకు అడ్వాంటేజెస్ ఏంటి? ఇలా రాయటం వల్ల సపోజ్ ఈ పర్సన్ అనేవాడు అంటే ఈ డేటాబేస్లోకి ఏం డేటా సేవ్ చేయాలి? ఎక్స్ఎంఎల్ డేటా సేవ్ చేయాలి నేను. అంటే ఈ పర్సన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాడు? ఏదో జావా సేల్స్ ఫోర్స్. అంటే వీడు ఇచ్చిన డేటా తీసుకొని వీడి డేటా సేవ్ చేయాలి. అంటే వీడు ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. వాడు ఇచ్చిన దాకా వెయిట్ చేసి ఆ డేటా మనం సేవ్ చేయాలి. అంటే దిస్ ఈజ్ ఎ టైట్లీ కపుల్ కోడ్ అంటాం ఇక్కడ. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్లో మనం మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం టైట్లీ కపుల్. టైట్లీ కపుల్ అంటే ఏం లేదు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవడం. అంటే వీడు డేటాబేస్ డిపెండ్ అవడం, డేటాబేస్ డేటా తేవాలంటే ఈడనేవాడు డేటాబేస్ డిపెండ్ అవడం. దీన్ని మనం ఏమంటామో టైట్లీ కపుల్ కోడ్ అంటాం. టైట్లీ కపుల్ కోడ్. బట్ ఇఫ్ యూ రీజింగ్ ఫర్ ద డెల్ భూమి, ఫస్ట్ థింగ్ వీ కెన్ అచీవ్ విత్ హెల్ప్ ఆఫ్ ద లూజ్లీ కపుల్ కోడ్. ఏంటిది? లూజ్లీ కపుల్ కోడ్. అంటే నేనేమంటా అంటే లూజ్లీ కపుల్ కోడ్ అంటే ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆర్ జావా అనేది డోంట్ డిపెండింగ్ ఆన్ ద డేటాబేస్. ఈ డేటాబేస్ అనేది డోంట్ డిపెండింగ్ ఆన్ ద సేల్స్ ఫోర్స్ ఆర్ జావా. దే బోత్ డిపెండింగ్ ఆన్ ద డెల్ భూమి. That's why there is no direct communication. We are communicating through via Dell Boomi database. We are retrieving the data from the source. We are getting the data from the database. ఇక్కడ చూడండి మనకి 2 things ఉంది మనకి. ఫస్ట్ థింగ్ ఫర్ ద లూజ్లీ కపుల్ కోడ్. ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇలా చేయటం వల్ల వీ హ్యావ్ ఏ లెస్ కోడ్. ఏంటిది? తక్కువ కోడ్ తోటే మనం వీ కెన్ డూ ఫర్ ద డేటాబేస్ కమ్యూనికేషన్. ఇక్కడ చూడండి, నేను జస్ట్ మీకు తెలియటం కోసం నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక చాట్ జీటీపీ ఓపెన్ చేస్తాను. మీకు అర్థం అవడానికి చూస్తాను. ఇక్కడ చాట్ జీటీపీ ఓపెన్ చేసి మీకు చాట్ జీటీపీలో జావా హౌ టు స్టోర్ డేటా ఇంటూ Java to Oracle database. ఇక్కడ చూడు, నేను Oracle డేటాబేస్ కనెక్ట్ అవ్వాలని నేను ఇక్కడ చూడు డేటాబేస్లోకి ఇలా టేబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ వీఆర్ రైటింగ్ ఫర్ ద లాట్ ఆఫ్ కోడ్. ఇక్కడ మనం కొంత కోడ్ రాసామా లేదా అంటే దిస్ ఈజ్ ఫర్ ద లోడ్ ద డేటాబేస్ సర్వర్, కనెక్ట్ టు ద డేటాబేస్, క్రియేట్ ద ప్రిపరేట్ స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఇన్సర్ట్ స్టేట్మెంట్. అంటే మీరు మామూలుగా జావా నుంచి డేటాబేస్లో డేటా సేవ్ చేయాలంటే వీ కెన్ రైట్ ద సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ద కోడ్. ఈ లైన్ ఆఫ్ కోడ్స్ రాయాలి. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ జావా నుంచి డైరెక్ట్గా నేను డేటాబేస్లో సేవ్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను? ఇక్కడ వీ కెన్ రైట్ ద లాట్ ఆఫ్ కోడ్. ఈ కోడ్ రాయాల్సి వస్తుంది. నేను అరే బాబు నువ్వు వితౌట్ రైటింగ్ ద కోడ్. నేనేమన్నాను? వితౌట్ రైటింగ్ అంటే కోడ్ అనేది రాయకుండా. నేనేమన్నాను? వితౌట్ ద రైటింగ్ ద కోడ్. మీరు కోడ్ రాయకుండా ఈ జావాలో ఉన్న కోడ్ని డేటాబేస్లో ఎలా సేవ్ చేయొచ్చు అంటే విత్ హెల్ప్ ఆఫ్ ద డెల్ భూమి. అంటే డెల్ భూమి ఈజ్ ఏ లో కోడింగ్ ప్లాట్ఫామ్. ఏంటిది? డెల్ భూమి ఈజ్ ఏ లో కోడింగ్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటి? లో కోడింగ్. మనం కోడింగ్ రాయడం అవసరం లేదు. అంటే ఇక్కడ డైరెక్ట్ కమ్యూనికేషన్ మనం ఏం రాయాలి? ఒక 20 లైన్స్ 30 లైన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ రాయాలి. అప్పుడు ఆటోమేటిక్ మనకేమవుతుంది? టైం వేస్ట్. మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతలేదు, ఎర్రర్స్ అన్ని హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ మాన్యువల్గా మన కోడ్ ద్వారా హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా డెల్ భూమి ఇట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ టూల్. విల్ కమ్యూనికేట్ ద ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి, ఆర్ వన్ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కమ్యూనికేట్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ ఫర్ ద
డెల్ భూమి ఇచ్చేస్తాం. డెల్ భూమి మెయిన్ థింగ్ విత్ లూజ్లీ కపుల్ కోడ్ వీ కెన్ రైట్ ద లెస్ కోడ్. ఏం చేస్తాం మనం ఇక్కడ లెస్ కోడ్తో వీ కెన్ ఫైండ్ అవుట్ ది డేటా. ఓకే, సెకండ్ థింగ్ ఇక్కడ నేను ఏమన్నానంటే ఇక్కడ వన్ మోర్ థింగ్ మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇందాక ఇక్కడ ఎలా కమ్యూనికేట్ అయ్యి మనం దీనికి ఇది ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనకి ఇది ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నా దిస్ ఈస్ ఫర్ ద డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇలా కమ్యూనికేట్ అవ్వడం మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంటాం. కానీ ఇక్కడ ఈ జావా అప్లికేషన్ డేటాబేస్ డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుందా ఇండైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుందా అంటే ఈ పర్సన్కి డజంట్ నో హూ సెండ్ ద డేటా, దిస్ పర్సన్ డజంట్ నో హూ గివ్ ద డేటా. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. ఏంటిది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే మనకి ఎవరు డేటా ఇస్తారో వీ డజంట్ నో ఫర్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్స్. దట్స్ వై వీఆర్ నాట్ డిపెండింగ్ అంటే వన్ బై ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్లో టూ థింగ్స్ మెయిన్. అప్లికేషన్లో రెండు ఉంటాయి. ఒకటి సోర్స్, ఇంకోటి టార్గెట్ ఆర్ డెస్టినేషన్. ఓకే, ఇక్కడ సోర్స్ అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి ఇస్తున్నాం డేటా ఫ్రమ్ అంటే ఇచ్చేవాడు సోర్సు, ఇచ్చేవాడు ఏంటిది తీసుకునేవాడు టార్గెట్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉంది, ఇక్కడ డేటాబేస్ ఉంది. అంటే వీడు డేటా ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు ఇక్కడ డేటా తీసుకెళ్ళి డేటాబేస్ సేవ్ చేయమన్నాడు. ఓకే, అంటే ఈ డేటాబేస్ సేవ్ చేయడానికి వీడి డేటా ఇస్తుంది ఎవరు సోర్స్. ఇక్కడ సోర్స్ అంటే ఎవరు మనకి ఇక్కడ సోర్స్ అంటే మనకి yes, source is a Java from where we get the data, where we send the data. To where we get the data. మనకి ఎవరు సెండ్ చేస్తున్న డేటా అనేది ఇక్కడ డేటాబేస్కి డేటా ఇస్తుంది ఎవరు జావా. అంటే తీసుకుంటుంది ఎవరు డేటాబేస్. వీటిని మనం ఏమంటామంటే సెండర్. ఇస్తున్న వాళ్ళు మనం ఏమంటాము సెండర్, తీసుకుంటున్న వాళ్ళు మనం ఏమంటాము రిసీవర్. ఇప్పుడు దీంట్లో మనకి సోర్స్ ఎవరు టార్గెట్ ఎవరు మీకు తెలిసి ఎస్. ఇక్కడ సోర్స్ ఇక్కడ అంటే సెండర్ అంటే ఎవరు మనకి సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకి అది ఎవరైనా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ మీ యొక్క కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిసైడ్ చేస్తారు. సార్ ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇక్కడ నేను ప్రతిసారి సోర్స్ అనేది నాకు సేల్స్ ఫోర్స్ జావానే ఉండిద్దా, డేటాబేస్ అనేది టార్గెట్ ఉండిద్దా? లేదండి. ఇప్పుడు ఒకసారి మనం డేటాబేస్ నుంచి అంటే ఒక టెక్స్ట్ ఫైల్లో డేటా సేవ్ చేస్తున్నాం, లేదా డేటాబేస్ నుంచి సేల్స్ ఫైల్స్ పంపిస్తాం. ఇక్కడ డేటాబేస్ సోర్స్ అయింది, మళ్ళీ తీసుకుంటుంది ఎవరు మనకి సేల్స్ ఫోర్స్ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళు టార్గెట్ అవుతారు. అంటే మనం ఎవరు అంటే సోర్సు ఎవరు టార్గెట్ అని ముందుగా చెప్పలేము. ఇక్కడ నేను పంపిస్తున్నా అంటే నాకు డేటా ఎక్కడి నుంచి నేను పంపిస్తున్నా కాబట్టి ఇక్కడ సెండర్ ఇక్కడ రిసీవర్ అని తెలిసింది. కానీ రియాలిటీలో మీరు తెచ్చుకుంటున్న మీరు ఇస్తున్న అప్లికేషన్ బట్టి అది సెండర్ అయింది, తీసుకుంటున్న అప్లికేషన్ బట్టి అది రిసీవర్ అయింది టార్గెట్. దిస్ ఇస్ ద సోర్స్, దిస్ ఇస్ ద టార్గెట్. అంటే సోర్స్ అంటే ఇచ్చేవాడు, టార్గెట్ అంటే అంతే కదా. హలో, ఇప్పుడు అంతే కదా. టార్గెట్ అంటే మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నాము అంటే ఆ టార్గెట్ ఫిక్స్ చేసిన ఎవరు, నేను అక్కడికి వెళ్ళాలి అంతే కదా, ఇది అక్కడికి వెళ్ళాలనేది అంతే కదా టార్గెట్ అంటాం. అంటే దిస్ ఇస్ ద సోర్స్. అంటే సేల్స్ ఫోర్స్ ఆర్ జావా ఇస్ ఏ సోర్స్. ఈ డేటాబేస్ తీసుకుంటాం కాబట్టి దీన్ని ఏమంటాం మనం టార్గెట్ ఆర్ డెస్టినేషన్ అంటాం. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ కాకుండా ఎలా కమ్యూనికేట్ అవుతాం విత్ హెల్ప్ ఆఫ్ ద డెల్ భూమి ద్వారా మనం కమ్యూనికేట్ అవుతాం. ఇది ఇంతవరకు డౌట్స్ ఉంటాయా? హలో,
నేను ఇంకా మీకు అడ్వాన్స్ వెళ్ళదండి. రేపు క్లాస్ అడ్వాన్స్‌కి వెళ్తాను. ఇదేంటంటే బేసిక్ చెప్తాను. రేపు ఈఆర్‌పీ అంటే ఏంటి? ఈ సీఆర్ఎం అంటే ఏంటి? అనేది మీకు రియల్ టైమ్‌లో అంటే ఒక అప్లికేషన్ తీసుకొని చూపిస్తా. ఇప్పుడు ముందు బేసిక్ మీకు ఈ బేసిక్ లెవెల్ అర్థం కావడానికి చూపిస్తాం మీకు ఇది. ఓకే. ఎంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్ టు ఆల్. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ డెల్ బూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బయట మార్కెట్‌లో కాల్స్ చాలా బాగున్నాయి మీకు. మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎనీవన్ అడగండి. ఏదైనా క్వెషన్ ఉంటే అడగండి ఎవరన్నా. హలో! ఏమి లేదా? కంటిన్యూ చేయమంటావా మిగతాది? హలో! 3 years of experience కావాలి. అర్థం కాలేదు. 3 years experience. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి తెలుగు కావాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కాల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే లింక్డ్ఇన్‌లో కానీ, నౌకరీ గాని ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకే క్లారిటీ వచ్చింది. 2 ఇయర్స్ నుంచే కాల్స్ ఉన్నాయి మీకు. ప్రెజెంట్ మీరు నౌకరీలోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు క్లారిటీ వచ్చింది. అంటే 2 ఇయర్స్ నుంచే కాల్స్ ఉన్నాయి. అంటే నేను చెప్పడం కంటే కూడా మీరు పోయి చూస్తే మీకు క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు నేను బాగుండని చెబుతున్నాను నేను. ఓకే. గుడ్. నేనైతే బాగుండి అని చెప్తాను. మీకు ఇంకా ప్రాక్టికల్‌గా కావాలంటే యూ కెన్ ఓపెన్ టు ద నౌకరీ గాని లింక్డ్ఇన్ గాని కొట్టేసి డెల్ భూమి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని కొట్టండి. మీకు అన్ని అవి ఓపెనింగ్స్ చూపించింది మీకు. అంటే ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఏ కంపెనీస్ ఓపెనింగ్స్ ఉన్నాయి మొత్తం మీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? హలో! Yeah, sure. Okay. అంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే మీరు చూసుకుంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది కదా! దానికోసం నేను. Okay. ఓకే. అది అంటే నేను చెప్పలే కాల్స్ అయితే బాగుండేవి. కానీ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు కాల్స్. ఓకే. ఇంకా ఇప్పటి వరకు అయిపోయిన దాని నుంచి ఇంకేం డౌట్స్ ఉందా? ఇక్కడ ఏమన్నా? వీటిల్లో ఏమన్నా? లేదు కదా? కెన్ ఐ కంటిన్యూ? ఇక్కడ మీకు చెప్పా. ఇక్కడ ఏమన్నా నేను డెల్ భూమి ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ టూల్ అంట. ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఏమన్నాను? ట్రాన్స్ఫర్ ద డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అని చెప్పేసా. ఇక్కడ చూడండి డెల్ భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఐపాస్. డెల్ భూమి అనేది ఏంటిది? అంటే డెల్ భూమి ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఐపాస్. అంటే ఇక్కడ ఐపాస్ అంటే ఏం చెప్పి మీకు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్. ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి. మన డెల్ భూమి అనేది డిఫరెంట్ అప్లికేషన్స్తో మనం కమ్యూనికేట్ అవుతాం, ఇంటిగ్రేట్ అవుతాం. డిఫరెంట్ అప్లికేషన్స్ తోటి మనం ఇంటిగ్రేట్ అవుతాము. అంటే ఆ అప్లికేషన్ ఇంటిగ్రేట్ అవడానికి మనం ఫస్ట్ వన్ ఏమి చేస్తామంటే ఆన్ ప్రైమ్ అనే ఒకటి ఇచ్చేస్తాం. ఇది ఎందుకు ఇచ్చేస్తాం? ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్స్. ఏంటిది? ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్స్ అని మనం ఇచ్చేస్తాం. ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్స్ ఇది అంటే మనకి దీంట్లో మనకి ఇంటిగ్రేషన్లో కొంతమంది ఏమంటారంటే అప్లికేషన్ టు అప్లికేషన్ ఇంటిగ్రేషను. ఇంకోటి ఏంటంటే మీకు బి2బి బిజినెస్ టు బిజినెస్ బి2బి ఇంటిగ్రేషను, తర్వాత డేటా ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ ఒకటి. అంటే వీటిల్లో అంటే డేటా ఇంటిగ్రేషను, బి2బి ఇంటిగ్రేషన్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. వీటిల్లో మనం ఇవి ఇచ్చేస్తాం. ఆన్ ప్రిమిస్ ఇంటిగ్రేషన్స్ అనేది ఆ, ఎలా ఇచ్చేస్తాము అనేది ఒకటి చూద్దాం. ఆన్ ప్రిమిస్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆన్ ప్రిమ్ ఇంటిగ్రేషన్. ఆన్ ప్రిమ్ ఇంటిగ్రేషన్ అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ ఇంటిగ్రేషన్. ఏంటిది? లోకల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ లోకల్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు మనకి. మన ఇప్పుడు ఇక్కడ చూడండి, నా కంప్యూటర్లో ఓపెన్ చేశాను. నా కంప్యూటర్ ఓపెన్ చేసి ఇక్కడ దిస్ పీస్ నాకు ఇన్నుండి ఇక్కడ దిస్ ఇస్ ద సి డ్రైవ్, దిస్ ఇస్ ద డి డ్రైవ్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఈజ్ అవైలబుల్ మై లోకల్ కంప్యూటర్. అవునా కాదా? అంటే ఇప్పుడు నా లోకల్లో ఉన్న సి డ్రైవ్లో ఉన్న డేటాని క్లయింట్ మిషన్ అంటే వేరే మిషన్లో ఉన్న లోకల్ కంప్యూటర్ డేటా స్టోర్ చేయాలి.
అంటే మన లోకల్ డ్రైవర్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి ఎక్కడ క్లయింట్ మిషన్ లేదా నేను డీ ఫోల్డర్ వేరే డ్రైవ్లో సేవ్ చేయాలి. అంటే సిలో ఉన్న డేటాని ఎక్కడ సేవ్ చేయాలి, డీలో సేవ్ చేయాలి. లేదా నా సిలో ఉన్న డేటాని క్లయింట్ మిషన్ అంటే వేరే పర్సన్ మిషన్లోకి నేను లాగిన్ అయ్యి డేటా అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఏమి చేస్తాము ఆన్ ప్రీమ్ ఇంటిగ్రేషన్స్. దిస్ ఈస్ కాల్ యాజ్ ఏ లోకల్ ఇంటిగ్రేషన్ అంటాను నేను. ఏం ఇంటిగ్రేషను, లోకల్ ఇంటిగ్రేషన్ అంటాం. తర్వాత క్లౌడ్, తర్వాత ఏంటిది క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఏంటిది క్లౌడ్ ఇంటిగ్రేషన్. క్లౌడ్ ఇంటిగ్రేషన్ అనేది మనం ఏం చేస్తాం. ఇక్కడ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి. ఇక్కడ నా అప్లికేషన్స్ అనేవి క్లౌడ్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి నాకు, క్లౌడ్లో ఉండాలి నాకు అప్లికేషన్స్ అనేవి. ఎక్కడ ఉండాలి, క్లౌడ్లో. ఇక్కడ క్లౌడ్ అంటే ఏం లేదు మనకి. సపోజ్ నా అప్లికేషన్ అనేది సేల్స్ ఫోర్స్లో ఉంది. ఈ సేల్స్ ఫోర్స్ ఎక్కడ ఉంది, క్లౌడ్లో ఉంది. దాన్ని నేను అనేది ఎక్కడ డేటా పాస్ చేయాలి, సాస్లో పాస్ చేయాలనుకున్నాను, లేదా స్నోఫ్లెక్. ఏంటిది, ఇవన్నీ అప్లికేషన్స్ అండి, డిఫరెంట్ అప్లికేషన్స్. కానీ ఇది క్లౌడ్లో ఉండాలి. వీ కెన్ పాస్ ద డేటా, ఇది క్లౌడ్లో ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఈ అప్లికేషన్ కూడా క్లౌడ్లో ఉండాలి. అంటే నీ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అనేది ఇట్ విల్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ద క్లౌడ్. అంటే రెండు ఎక్కడ ఉండాలి నీకు, అంటే నీకున్న 2 అప్లికేషన్స్ ఎక్కడ ఉండాలి, క్లౌడ్లోనే ఉండాలి. అలా కాకుండా ఇది క్లౌడ్లో ఉండి ఇది లోకల్లో ఉంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఫర్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ద క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇక్కడ ఇంటర్వ్యూ మన క్వశ్చన్ అడుగుతాడు టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అని. దాంట్లో మీరు చెప్పొచ్చు ఇప్పుడు మనకి ఆన్ ప్రీమ్ ఇంటిగ్రేషన్స్ అని, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అని. ఇక్కడ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అని మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకి. దాంతోపాటు హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్. ఏంటిది హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్. మనకి ఇక్కడ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ ఉంది. అంటే ఇక్కడ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి, మనకి ఇవన్నీ దేంట్లో వర్క్ చేస్తామంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంది. అప్లికేషన్ టు అప్లికేషన్ ఇంటిగ్రేషను, బిజినెస్ టు బిజినెస్ ఇంటిగ్రేషన్స్, డేటా ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్స్, ఎండిఎం ఇంటిగ్రేషన్స్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి మనకి. అంటే ఇంటిగ్రేషన్స్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, లోకల్ టు క్లౌడ్ ఆర్ క్లౌడ్ టు లోకల్. అంటే నీ డేటా అనేది మీరు లోకల్ నుంచి క్లౌడ్కి కానీ క్లౌడ్ నుంచి లోకల్ కానీ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. మనం ఏమి చేస్తాము, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు ఆన్ ప్రీమ్ ఇంటిగ్రేషన్ అనేది ఓన్లీ లోకల్ టు లోకల్. చెప్పే కదా, మన లోకల్ కంప్యూటర్లో ఉన్న ఒక డిస్కౌంట్ డేటాని వేరే ఫైల్లోకి లేదా మన డిస్క్లో ఉన్న దాన్ని డేటాబేస్లోకి, లోకల్ డేటాబేస్లోకి సేవ్ చేయడానికి మనం ఏమి చేస్తాము, విల్ హెల్ప్ ఆఫ్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తాం. ఒకవేళ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అనేది నాకు 2 అప్లికేషన్స్, అంటే నువ్వు ఒక జావా అప్లికేషన్ డెవలప్ చేశాను, డేటాబేస్ డెవలప్ చేశాను, అవి 2 చేసుకుని నేను ఎక్కడ హోస్ట్ చేయాలి, అప్లికేషన్ని క్లౌడ్లో హోస్ట్ చేయాలి. మనకి ఇక్కడ క్లౌడ్ అంటే చాలా ఉన్నాయి కదా, అజూర్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది, ఇలా వాటిలో హోస్ట్ చేయాలి. హోస్ట్ చేస్తే అవి 2 అంటే మీరు క్లౌడ్ ఇంటిగ్రేషన్ కమ్యూనికేట్ అవ్వాలంటే బోత్ విల్ డూ ఫర్ ద క్లౌడ్. నీకు స్నోఫ్లాక్ కానీ లేదా స్లోస్ 2 దీంట్లో ఉండాలి, మీకు క్లౌడ్లోనే ఉండాలి. అలా కాకుండా హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అంటే నా లోకల్లో ఉన్నది క్లౌడ్కి పెట్టాలి, లేదా క్లౌడ్లో ఉన్నది నా లోకల్లో సేవ్ చేయాలి. అలాంటి మనం ఏమి చేస్తాము, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్. మన రియాలిటీలో ఎక్కువ ఇచ్చేస్తాము, ఈ 3 ఇచ్చేస్తాము. వాటితో పాటు 4th వన్ ఈజ్ ది సింక్రనస్ ఇంటిగ్రేషన్స్. ఏంటిది, ఇది ఏం లేదండి, ఇక్కడ దీన్ని ఏమంటామంటే 2-వే ఇంటిగ్రేషన్ అంటాం. టూ వే ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నా దగ్గర సేల్స్ ఫోర్స్లో డేటా ఉంది. సేల్స్ ఫోర్స్ ఉన్న డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో సేవ్ చేశాం. అంటే సేల్స్ ఫోర్స్ ఉన్న రిక్వెస్ట్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ సేవ్ చేసాము, డేటాబేస్లో సేవ్ చేసాం. ఆ డేటా మీరు డేటాబేస్ సేవ్ అయిందా లేదా మీకు ఎలా తెలిసింది, మనం ఏం చేయాలి, డేటాబేస్ టీమ్ అడగాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఉందని చెప్పినా మనం బిలీవ్ చేయడానికి లేదు కదా.
అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళ డేటాబేస్లోకి వెళ్ళి ఆ డేటాబేస్ లాగిన్ అయ్యి ఆ క్రెడెన్షియల్ తెచ్చుకొని మన డెల్ భూమిలో డేటా ప్రాపర్గా ఇన్సర్ట్ అయిందా లేదనేది మనం చెక్ చేసుకుంటాం. దానికి మనం ఏం చేస్తాము అంటే టూ వే బైండింగ్ అనేది వీ కెన్ చెక్ ద రిక్వెస్ట్, గివ్ ద రిక్వెస్ట్ అండ్ వీఆర్ చెక్ ద రెస్పాన్స్ ఏమవుతుందో మనం చూసుకోవాలి. దిస్ ఈస్ కాల్ అదే సింక్రనస్ ఇంటిగ్రేషన్ అంటాం. దిస్ ద టూ వే, రిక్వెస్ట్ ఏవైతే చెక్ చేసుకొని ఆ రెస్పాన్స్ అయితే మనమే చూసుకోవాలి. దట్ ఈస్ కాల్ అదే సింక్రనస్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఇక ఫైనల్ వే ఏంటంటే అసింక్రనస్ ఇంటిగ్రేషన్. ఏంటి ఇక్కడ asynchronous integrations. This is for the one way only. This is fire and forget. Asynchronous. This is for the one way. This is for one way. One way integration. This is for the fire and forget. అంటే నాకు అవసరం లేదు, ఇంకా నేను డేటాబేస్ సేవ్ చేసాను లేదని చూసుకుంటా అంతే. ఇక నాకు రెస్పాన్స్ సేవ్ అయిందా అది ప్రాపర్ ఉందా లేదా నాకు సంబంధం లేదు. దట్స్ వై దిస్ ఈస్ కాల్ అదే అసింక్రనస్ ఇంటిగ్రేషన్ ఇస్ ఏ ఫైర్ అండ్ ఫర్గెట్ అంటాం మనం. అంటే జస్ట్ ఫైర్ చేశాను, రిక్వెస్ట్ పంపించేసాను, సేవ్ అయిపోయింది అంతే. అది నేను రెస్పాన్స్ అనేది చూడాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ కాల్ యాజ్ ఏ డెల్ భూమి. ఎందుకు నేను ఐపాస్ ఇంటిగ్రేషన్ అన్నాను? ఇంటిగ్రేషన్ అంటే ఇట్ విల్ కమ్యూనికేట్ ద డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, అంటే డిఫరెంట్ అప్లికేషన్స్తో మనం లోకల్ నుంచి లోకల్ టు లోకల్ కమ్యూనికేట్ అవ్వచ్చు, లోకల్ టు క్లౌడ్ కమ్యూనికేట్ అవ్వచ్చు, లేదా క్లౌడ్ నుంచి లోకల్ కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్ ఏ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసారు. డెల్ భూమి ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. నేను దీనికోసమే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అని మెయిన్ అన్నా. ఓకే ఓకే ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు డెల్ భూమిలో మనకి రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. అంటే రన్ టైమ్ ఇంజిన్స్ అంటే ఏం లేదండి, మనం పంపిస్తున్న అప్లికేషను, ఇప్పుడు అప్లికేషన్ అనేది మనం రన్ చేయాలి అంటే డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, జావా నుంచో లేక సేల్స్ ఫోర్స్ డేటా తెచ్చుకుంటాం. దాన్ని డెల్ భూమి ద్వారా కాన్ఫిగర్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసుకొని ఎక్కడ అది డేటాబేస్ అవని, స్నో ఫ్లాక్ అవని, వాట్ ఎవర్ మేబీ దాంట్లో నేను డేటా సేవ్ చేస్తున్నాను, డేటా అనేది సేవ్ చేస్తున్నాం. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరో ఒక ఇంజిన్ ఉండాలి మనకి. వాటిని మనం ఏమంటాం, రన్ టైమ్ ఇంజిన్స్ అంటాం. వాటిని మనం ఏమంటాము, మనకి మెయిన్లీ 3 types ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. 3 types ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఏమంటే మనకి 3 types ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఆటమ్, సెకండ్ ఫర్ ద ఆటమ్ క్లౌడ్, థర్డ్ వన్ ఇస్ ద మాలిక్యూల్. దీస్ 3 ఈజ్ ద రన్ టైమ్ ఇంజిన్స్. అంటే మీ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేసేది ఈ 3 types, లేదా ఆటమ్ కానీ, ఆటమ్ క్లౌడ్ కానీ, మాలిక్యూల్ కానీ. అంటే వాడు అడుగుతాడు టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ అంటాడు. దర్ ఆర్ 3 types ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్. ఏమంటే ఈ ఆటమ్, ఆటమ్ క్లౌడ్ అండ్ మాలిక్యూల్. ఓకే ఇక్కడ ఆటమ్ అనేది ఏం లేదండి మనకి. ఆటమ్ విల్ కమ్యూనికేట్ ద డేటా వీళ్ళు లోకల్ ఇంటిగ్రేషన్స్. ఇది ఎవరు కమ్యూనికేట్? లోకల్ ఇంటిగ్రేషన్స్. లోకల్ ఇంటిగ్రేషన్స్. ఇక్కడ ఆటమ్ క్లౌడ్ అనేది ఇట్ విల్ కమ్యూనికేట్ ద క్లౌడ్ ఇంటిగ్రేషన్. అంటే క్లౌడ్లో ఇందాక మీకు ఇక్కడ చూడండి, నాకు ఈ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే ఆటమ్ క్లౌడ్ అనేది ఇట్ విల్ డూ ఫర్ ద ఓన్లీ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. అంటే నీ 2 అప్లికేషన్స్ క్లౌడ్లో ఉంటాయి. అంటే సోర్స్ అనేది సేల్స్ ఫోర్స్ ఇన్ ద సోర్స్, నువ్వు పంపిస్తున్న ఎవరికి, టార్గెట్కి. ఇక టార్గెట్ ఎవరైనా మేబీ ఎవరైనా అవ్వచ్చు. అంటే మీకు ఇదంతా కంపెనీ వాళ్ళు చెబుతారు. మీకు కంపెనీ కేటీ ఇచ్చేటప్పుడు చెప్పింది, అరే బాబు ఇక్కడ ఇది సోర్సు, ఇలా టార్గెట్ ఇలా ఉంటుంది. మనం పనిచేస్తున్న అప్లికేషను సేల్స్ ఫోర్స్ అనేది మన సోర్స్ సెండర్, రిసీవ్ చేసుకునే వాడు డేటాబేస్ లేక శాస్ అను సంథింగ్ ఒక అప్లికేషన్ వాళ్ళు చెబుతారు. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. రియాలిటీలో మన టీం మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది, మీరు ఏ అప్లికేషన్ వర్క్ చేయాలి, ఎక్కడి నుంచి క్రెడెన్షియల్స్ తెచ్చుకోవాలి. ఈవెన్ మనకి డెల్ భూమిలో వర్క్ చేసేటప్పుడు డెల్ భూమికి వీడు కొంత క్రెడెన్షియల్ ఇస్తారు. ఆ క్రెడిట్స్తో కమ్యూనికేట్ అయ్యి మనకి ప్రాసెస్ క్రియేట్ చేయాలి. తర్వాత ఇక్కడి నుంచి మనం డేటాబేస్ సేవ్ చేయాలి కదా. డేటాబేస్ సేవ్ చేయాలంటే ఈ డేటాబేస్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి మనకు తెలుసా? తెలియదు.
వాడు ఎలా కమ్యూనికేట్ కొన్ని క్రెడిట్స్ ఉంటాయి మనకి. ఆపరేటర్స్ అంటారు, కనెక్టర్స్ అండ్ ఆపరేటర్స్. దిస్ ఈస్ కాల్డ్ as కనెక్టర్స్. అంటే డెల్ భూమి సేల్స్ ఫోర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది కనెక్టర్స్ అంటాం. అంటే విత్ హెల్ప్ ఆఫ్ ద దిస్ ఇస్ ద కనెక్షన్ అంటాము. వీడు కనెక్ట్ చేసుకుంటాడు, డెల్ భూమిలో కనెక్ట్ చేసుకుంటాడు, ఎలా కనెక్ట్ చేయలేదు. తర్వాత వీడు ఆపరేటర్స్, అంటే ఎవరు మనం పంపించాలి, నేను వచ్చిన డేటాను ఎలా ఆపరేట్ చేయాలి, దీన్ని ఆపరేటర్స్ అంటాం మనం. ఓకే, మెయిన్లీగా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏమిటి అవి? ఆటమ్ క్లౌడ్ అండ్ మాలిక్యూల్. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ డూ ఫర్ ద క్లౌడ్ టు క్లౌడ్, వీఆర్ ఈజీ ఫర్ ద ఓన్లీ యూజ్ ఫర్ ద ఆటమ్ క్లౌడ్. ఇక్కడ ఆటమ్ అనేది ఇక్కడ చూడండి సెకండ్ హైబ్రిడ్ చేశారు, లోకల్ టు క్లౌడ్ ఆర్ క్లౌడ్ టు లోకల్. దెన్ వీ కెన్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఆటమ్ విల్ డూ ఫర్ ద లోకల్ టు క్లౌడ్ అండ్ క్లౌడ్ టు లోకల్. బట్ ఓన్లీ క్లౌడ్ టు క్లౌడ్ చేయండి ఆటమ్ చేయలేదు. ఓన్లీ క్లౌడ్లో 2 అప్లికేషన్స్, అంటే సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అనేది ఆ క్లౌడ్లో ఉంది, నువ్వు అంటే సోర్స్ అనేది ఆటంలో ఉంది, టార్గెట్ అనేది కూడా అంటే క్లౌడ్లోనే ఉంది. రెండు క్లౌడ్లో ఉంటాయి నాకు. బోత్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? నాకు క్లౌడ్లో ఉంటాయి. అలాంటప్పుడు నేను ఆటం ఇచ్చేస్తా అంటే నో. అలాంటప్పుడు మనం ఏమి ఇచ్చేయాలి? ఆటం క్లౌడ్, అంటే క్లౌడ్ టు క్లౌడ్, అంటే క్లౌడ్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఏంటిది? క్లౌడ్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్ మనం ఏమి ఇచ్చేస్తాము? ఆటం క్లౌడ్ ఇచ్చేస్తాం. ఇక లోకల్ టు క్లౌడ్ అండ్ క్లౌడ్ టు లోకల్ మనం ఏమి ఇచ్చేస్తాము? ఆటం ఇచ్చేస్తాం. బాగానే ఉంది. మీకు మనకు అప్లికేషన్ మనం జాయిన్ అయినప్పుడు మీకు ఎప్పటి వర్క్ ఇవ్వరు. వాళ్ళు జాయిన్ అవ్వగానే 1 వీక్ 2 వీక్స్ కేటీ ఇస్తారు. కేటీ అంటే అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఫుల్ ఫామ్ అంటే నాలెడ్జ్ ఏంటి సార్? నాలెడ్జ్ అంటే ఏం లేదు, మీ యొక్క అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే సింపుల్గా నేను ఇప్పుడు ఫస్ట్ టైము నేను వాట్సాప్ యూజ్ చేస్తాను అనుకో, మనకి ఎలా యూజ్ చేయాలో తెలియదు. దాని బేసిక్ మనం చూస్తాం. అంటే అంటే ఒక ఎవరికి మెసేజ్ ఎలా పంపించాలి, దాన్ని ఎలా డిలీట్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. అవునా కదా? ఆ అప్లికేషన్ మీరు తెలుసుకోవడానికి దే విల్ టెల్ యూ గివ్ సమ్ టైం. దాంతో వాళ్ళు ఎలా చెప్తారు ఈ అప్లికేషన్ ఏంటి అనేది మనం వాళ్ళు చెప్పేదాన్ని కేటీ అంటాం. మనం సింపుల్ వే చెప్పండి, కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అప్లికేషన్ గురించి మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అలాంటప్పుడు వాడు ఏమంటాడు, అయ్యా బాబు ఇక్కడ నాది అప్లికేషన్ ఉంది, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఉంది. ఒక్కోసారి నేను మనకు సేల్స్ ఫోర్స్లో రికార్డ్స్ అనేవి రియాలిటీలో అంటే ఒక్కోసారి 10,000 రికార్డ్స్ రావచ్చు, ఒక్కోసారి 20,000 రికార్డ్స్ రావచ్చు, ఒక్కోసారి 1,00,000 రికార్డ్స్ రావచ్చు, ఒక్కోసారి 3,000 రికార్డ్స్ రావచ్చు. అలాంటి సినారియోలో ఆటమ్ అండ్ ఆటమ్ క్లౌడ్స్ ఇట్ వోంట్ వర్క్. ఎందుకనంటే ఆటమ్ విల్ టేక్ కేర్ ఫర్ ద సమ్ లిమిటెడ్ రికార్డ్స్. అంటే ఆటమ్ కెపాసిటీ అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి నేను ఒక 200 కేజీస్ మోయమనుకో, మనం మోయగలమా? అంటే ఎందుకంటే మన కెపాసిటీ ఎంత? ఒక 50 కేజీస్ ఆర్ 70 కేజీస్ మన కెపాసిటీ వరకే మనం దాన్ని లిఫ్ట్ చేయగలం. అవునా కదా? ఆ కెపాసిటీ రీచ్ అయిందనుకో, ఎవరు నా వల్ల కాదు మనం చెప్పేస్తాం. అవునా కదా? సేమ్ దిస్ ఆటమ్ కూడా విల్ టెల్ టు ద అప్లికేషన్, అది బాబు ఇక్కడ నాకు 50,000 రికార్డ్స్ వస్తాయి, కానీ నా యొక్క రెస్పాన్సిబిలిటీ 25,000 రికార్డ్స్. ఎన్ని రికార్డ్స్? 25,000. బట్ రిమైనింగ్ 25 రికార్డ్స్ ఏమవ్వాలి? అది డేటా లూజ్ అయిపోవాలి మనం. ఇప్పుడు మనకి వేరేడు 1,00,000 ఇస్తున్నాడు, లేదు నేను 1,00,000 నేను తీసుకోండి, నాకు 50,000 ఇచ్చేసి చాలా అన్నాం అనుకో, మనం ఎంత లూజ్ అయినట్టు? 50,000 లూజ్ అయిపోయినట్టు. ఆ అమౌంట్ లాస్ అవుతున్నాం లేదా? అలాంటి సినారియోలో వీ కెన్ యూజ్ ఫర్ ద మాలిక్యూల్. ఏమి ఇచ్చేస్తాము? మాలిక్యూల్ ఇచ్చేస్తాం. మాలిక్యూల్ అనేది ఏంటంటే ఇది మనం మ్యాక్సిమం అంటే మనకి డెల్ భూమిలో 2 టైప్స్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. ఒకటి డెల్ భూమి డెవలపర్స్, ఇంకోటి డెల్ భూమి అడ్మినిస్ట్రేటర్స్. అడ్మిన్స్ అంటాం. అడ్మిన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పాలి మనం, అయ్యా బాబు నాకు ఈ 3 రన్ టైమ్ ఇంజిన్స్ ఇన్స్టాల్ చేయి మా లోకల్ కంప్యూటర్ అని చెప్పాలి. మనం రిక్వెస్ట్ రైట్ చేయాలి. రిక్వెస్ట్ రైట్ చేస్తే వాళ్ళు ఇన్స్టాల్ చేసి పెడతారు. మీరు ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు మాన్యువల్గా. మన ఈ రన్ టైమ్ ఇంజిన్స్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఎవరు ఇన్స్టాల్ చేస్తారు? డెల్ భూమి అడ్మిన్ టీమ్ ఉంటుంది. అడ్మిన్ టీమ్ దే కెన్ ఇన్స్టాల్ ద ఆటమ్ అండ్ ఆటమ్ క్లౌడ్ అండ్ మాలిక్యూల్స్. కానీ మాలిక్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే వీ షుడ్ బై. మనం ఏం చేయాలి? దీన్ని అంటే కొంత అమౌంట్ పెట్టి బై చేయాలి. అందుకని చాలామంది ఎక్కువ ఇది చేయరు. మోస్ట్ ఆఫ్ కంపెనీస్లో 60% దే కెన్ యూజ్ ఫర్ ద ఆటమ్ క్లౌడ్ చేస్తారు. బట్ రిమైనింగ్ 40 కంపెనీస్ మాత్రం యూ కెన్ గో ఫర్ ద మాలిక్యూల్. ఎందుకంటే వీ షుడ్ బై ద
దిస్ అమౌంట్ అంటే ఇది మాలిక్యూల్ బై చేయాలి. కానీ ఇక్కడ మాలిక్యూల్ ఏం చేసిందంటే ఇట్ విల్ ఇన్స్టాల్ ఫర్ ద మల్టిపుల్ ఆటమ్స్ ఇంటూ అంటే మనం వీ కెన్ ఇన్స్టాల్ ఇంటూ మల్టిపుల్ ఆటమ్స్. అంటే మాలిక్యూల్స్లో మీరు మల్టిపుల్ ఆటమ్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే నేను 4 ఆటమ్స్ ఇన్స్టాల్ చేశాను. ఎన్ని ఆటమ్స్ ఇన్స్టాల్ చేశాను? లేదా 8 ఆటమ్స్ ఇన్స్టాల్ చేశాను నేను లోపల. మాలిక్యూల్ ఒక 4 ఆటమ్స్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు నాకు 1,00,000 రికార్డ్స్ వచ్చినాయి. ఈ మాలిక్యూల్ ఏం చేసింది? ఆటోమేటిక్‌గా ఆటమ్ 1, ఆటమ్ 2, ఆటమ్ 3, ఆటమ్ 4 అని 4 ఆన్ చేసింది. ఆటోమేటిక్‌గా అదే ఆన్ చేసుకుంటుంది. అంటే ఆటమ్ 1కి 25,000 రికార్డ్, ఆటమ్ 2కి 25,000 రికార్డ్స్, ఆటమ్ 3కి 25,000 రికార్డ్, ఆటమ్ 4కి 25 రికార్డ్స్ వరకు అసైన్ చేసేసింది. అంటే అప్పుడు అంటే ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ స్ప్లిట్ ద వర్క్. అంటే ఒక్కొక్క ఆటమ్‌కి ఒక్కొక్కటి అది ఆటోమేటిక్ సెండ్ చేస్తుంది. దానితో పాటు ఇప్పుడు నాకు డేటా అనేది 50,000 వచ్చేసినాయి. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? మొత్తం అంటే మామూలుగా ఫస్ట్ టైం నాకు 50,000 వచ్చినాయి. కానీ నాకు ఎన్ని ఆటమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నా నేను? 4 ఆటమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నా. కానీ నేనేమన్నానంటే ఉంటే 50 రికార్డ్స్, కానీ 4 ఆటమ్స్ మనం ఎనేబుల్ చేయడం ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇంజిన్ ఆటం వల్ల అది కొంత మెమొరీ ఆక్యుపై చేసింది. కానీ మరి నాకు వచ్చింది 50,000 రికార్డ్సే. కానీ నువ్వు 4 ఆన్ చేయడం వల్ల అప్లికేషన్ ఏమైపోద్ది? కొంచెం స్లో అయిపోద్ది. నీకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఆ ఇంజిన్స్ ఆన్ చేయి, లేకపోతే ఆఫ్ చేసేయి. అలాగే మాలిక్యూల్ ఏం చేసింది? వచ్చిన రికార్డ్ని స్ప్లిట్ చేసి ఎన్ని ఆటమ్స్ సరిపోతుంది ఈ యొక్క రికార్డ్స్ అంటే ఆటమ్ 1 సరిపోతుందా? ఆటోమేటిక్గా ఆటమ్ 1 అనేది ఎనేబుల్ చేసింది, మిగతా 3 అనేది డిజేబుల్ చేసేసింది. ఓకే, వస్తున్న డేటా అనేది మల్టిపుల్ ఆటమ్స్ సరిపోతుందా క్యాలిక్యులేట్ చేసుకుంది. ఓకే, 25,000 రికార్డ్ ఆటమ్ 1 పంపించేశాను, మిగతా 20,000 రికార్డ్స్ని ఆటమ్ 2కి పంపించేశాను. బట్ ఆటమ్ 3, ఆటమ్ 4 ఆటోమేటిక్గా అది ఆఫ్ చేసేసింది. అంటే నీకు వస్తున్న డేటా బట్టి మాలిక్యూల్ విల్ డూ ఫర్ ద హ్యాపెన్ ఆటోమేటికల్లీ ఆఫ్ అండ్ ఆన్. ఆఫ్ చేసుకుంటుంది, ఆన్ చేసుకుంటుంది. అంటే మాన్యువల్ మనం చేయని అవసరం లేదు. ఇట్ విల్ టేక్ కేర్ ఫర్ ద ఆటోమేటికల్లీ ఫర్ ద ఆన్ అండ్ ఆఫ్. ఓకే, దిస్ ఈజ్ కాల్ అదే ఇది 1 by 1. అంటే లోకల్ ఇంటిగ్రేషన్స్, లోకల్ టు లోకల్ ఆర్ లోకల్ టు క్లౌడ్. మనం ఏమి ఇచ్చేస్తాము? ఆటమ్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఆటమ్ క్లౌడ్లో క్లౌడ్ టు క్లౌడే ఇక్కడ. దాంతోపాటు నీకు లోకల్ టు క్లౌడ్ చేయొచ్చా? ఆటమ్ క్లౌడ్లో నో. క్లౌడ్ టు లోకల్ చేయొచ్చా? నో, చేయలేం. అది చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ద ఆటమ్ ఓన్లీ వీ కెన్ డూ ఫర్ ఇట్. నెక్స్ట్ సెషన్లో వీళ్ళు డిస్కస్ ఫర్ ద ఆల్ ది థింగ్స్ 1 by 1. ఓకే, ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్. అంటే ఇంటిగ్రేషన్ ఎందుకు డెల్ మూవ్మెంట్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు, లేక ఎందుకు రన్ టైమ్ ఇంజిన్స్ మనం ఇక్కడ ఇచ్చేస్తాము, దాంతోపాటు ఎందుకు ఇవి అంటే ఇక్కడ సోర్స్ ఎవరు టార్గెట్ ఎవరు చెప్పండి. ఇక్కడ మనం ఉన్న అప్లికేషన్స్లో నేను ఎవరు సోర్స్ ఎవరు టార్గెట్ చెప్పండి ఒకసారి. ఓకే, నేను ఐ కెన్ డూ వన్ మోర్ థింగ్ హియర్. I can change the data here. ఇక్కడ సూపర్. అంతే ఇక్కడ అప్లికేషన్స్లో అంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తే వాళ్ళు మనకు అంటే ఇక్కడ రాసిన వాళ్ళు చదువుతాను, కానీ రియాలిటీ వాళ్ళు చదువుతాను మీకు. అంటే మీ కంపెనీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏది సోర్స్, ఎక్కడికి తెచ్చుకోవాలి, ఎక్కడికి పోవాలి అనేది చేయాలి. ఇప్పుడు డెల్ భూమి డైరెక్ట్గా సేల్స్ ఫోర్స్ ఎలా కమ్యూనికేట్ అయింది? ఎలా అంటే డెల్ భూమి అనేది విల్ టాక్ టు ద సేల్స్ ఫోర్స్ టీమ్. వాళ్ళతో మాట్లాడి వీరికి ఏమేమి కావాలో వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అంటే నేను డెల్ భూమి డెవలపర్ని, నేను డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సేల్స్ ఫోర్స్ నుంచి తీసుకురావాలి. అంటే సపరేట్ టీమ్ ఉంది సేల్స్ ఫోర్స్, వాళ్ళతో మాట్లాడి సేల్స్ ఫోర్స్ యొక్క క్రెడిట్స్ అడుగుతాను. వాళ్ళ క్రెడిట్స్ తెచ్చుకొని దాని తర్వాత డేటాను తెచ్చుకుంటాను. అంటే ఆ క్రెడిట్స్ నాకు ఎవరు ఇస్తారు? సేల్స్ ఫోర్స్ టీమ్ ఇచ్చింది. కానీ నేను డేటా ఎక్కడ సేవ్ చేయాలి? డేటాబేస్లో. డేటాబేస్ సేవ్ చేయాలి. డెల్ భూమికి ఎలా తెలుస్తుంది? మనం చెప్పాలి. అంటే మనం ఇంటిగ్రేట్ చేయాలి. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఇచ్చేది. అంటే
కోడ్ రాయడం అవసరం లేదు. కోడ్ కాకుండా ఏం చేయాలి, టూల్స్ ఇచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీ కెన్ సేవ్ ద డేటా ఇంటు ద డేటాబేస్. ఇవి మనం డేటాబేస్ టీమ్ అడిగి ఏమేమి క్రెడిట్స్ కావాలి క్రెడిట్స్ తీసుకొని వీ కెన్ సేవ్ ద డేటా ఇంటు ద డేటాబేస్. ఇది మన రియాలిటీలో ఇచ్చేసేది. ఇక్కడ ఇక్కడ ఎందుకంటే అంటే మన ఇంటిగ్రేషన్ డిఫరెంట్ వేస్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఆన్ ప్రీమ్ ఇంటిగ్రేషన్స్, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్, సింక్రనైజ్ ఇంటిగ్రేషన్స్, ఇక్కడ అసింక్రనైజ్ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ మనం ఇచ్చేస్తాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఆటమ్ క్లౌడ్ అండ్ మాలిక్యూల్. అంటే ఇక్కడ మల్టిపుల్ ఆటమ్స్ మనం ఇన్స్టాల్ చేస్తాము. బేస్ ఆన్ దట్ వీ నీడ్ టు డూ ఫర్ ద ఆన్ అండ్ ఆఫ్ ద రన్ టైమ్ ఇంజన్స్. ఓకే, ఎనీ ఐడియా ఇక్కడ ఏమన్నా ఉందో మనకి? ఇక్కడ ఏ డౌట్ ఉందో మీకు? ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ మీకు? No. ప్లీజ్, ఎందుకంటే మీరు రెస్పాండ్ అయితే మాకు తెలుస్తుంది. కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఏం డౌట్స్ ఉంటే ఇంతవరకు క్లారిటీనే కదా మనం డిస్కస్ చేసిన వరకు? అసలు డెల్ మూవ్మెంట్ ఎందుకు మనం, అసలు డెల్ మూవ్మెంట్ అంటే ఏంటి? హలో హలో అర్థం కదా? హలో, యాక్చువల్లీ ఇది డెవలప్మెంట్ అండి. మన డెవలప్మెంట్ అండి. మనం నేర్చుకోవడంది అంటే డెల్ భూమి ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ పార్ట్ మనది. ఓకే, ఇక మనం డెవలప్మెంట్లో మనం ఇంటిగ్రేషన్ నేర్చుకుంటాము, యాజ్ వెల్ యాజ్ ఏపీఐ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. హలో, అడ్మిన్ మనం అంటే బయట అడ్మిన్ తక్కువ నేర్పండి. మీకు అడ్మిన్స్ మనం కవర్ చేయము. నేను బేసిక్ టాపిక్స్ కవర్ చేస్తాను. అంటే ఇక్కడ డెవలపర్స్ సపరేట్గా ఉంటారు, అడ్మిన్ డెవలపర్స్ సపరేట్గా ఉంటారు, మామూలు ఇంటిగ్రేషన్ డెవలపర్స్ సపరేట్గా ఉంటారు. మన ఇంటిగ్రేషన్ డెవలపర్స్. హలో, మీ వాయిస్ వినపడలేదు. ఎస్ ఎస్, ఇక డెవలప్మెంట్ అంటే కోడింగ్ ఏమున్నది మీకు? అసలు మీరు కోడే రాయాల్సిన అవసరం ఏం లేదు. హలో, ఇప్పుడు చెప్పండి. హలో, లేదు, కోడింగ్ ఏం లేదు మనకి. సమ్ టైమ్స్ మనం స్క్రిప్టింగ్ రాయాల్సి వచ్చింది. అంటే స్క్రిప్టింగ్ అని మనం గ్రూవీ కానీ జావా స్క్రిప్ట్ అని ఇచ్చేస్తాము. మీకు అది కూడా ఎక్కువ రాయడం అవసరం లేదు. మీకు నేను చూపిస్తా ఒకసారి, మీకు క్లారిటీ వచ్చిన తర్వాత. బేసిక్ మీకు అవసరమైంది. ఓకే, అది ఎలా అంటే సపోజు నాకు 1 lakh రికార్డ్స్ వస్తున్నాయి అనుకో. ఆ రిక్వైర్మెంట్లో నేనేమన్నాను, 1 lakh రికార్డులో నాకు ఓన్లీ 20,000 రికార్డ్స్ మాత్రమే చూపించాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక కండిషన్ పెట్టుకొని జావా స్క్రిప్ట్లో ఎన్ని రికార్డ్స్ నీకు కావాలో అనేది నువ్వు చూపించుకోవాలి. దానికి మనం స్క్రిప్ట్ కానీ అంటే గ్రూవీ స్క్రిప్ట్ కానీ లేదా జావా స్క్రిప్ట్ ఇచ్చేస్తాం. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి ఏమన్నా? ఇక మనకి నేను ఎఫ్టీపీ కనెక్ట్ చేస్తాను, డిస్క్ కనెక్టర్, డేటాబేస్ కనెక్టర్స్, ఇంకా సేల్స్ ఫోర్స్ కనెక్టర్. అంటే అది కుదిరితే సేల్స్ ఫోర్స్ క్రెడిట్స్ అడిగి తీసుకుంటాను. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ అన్ని నేను ట్రై చేస్తాను. అవన్నీ హలో అన్ని చూపిస్తాను. డిస్క్ కనెక్టర్స్, డేటాబేస్ కనెక్టర్స్, మనం ఫైల్ కనెక్టర్స్ ఎలా కనెక్ట్ అవుతాం మ్యాక్సిమం అన్ని చూపిస్తాం మీకు. ఎఫ్టీపీ కనెక్టర్, ఎస్ఎంటీపీ కనెక్టర్స్. అది డిపెండ్స్ ఆన్ కంపెనీ బట్టి ఉంటుంది మీకు. ఇప్పుడు కొంతమంది కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు చాలా మంది సేల్స్ ఫోర్స్ ఇచ్చేస్తారు. సేల్స్ ఫోర్స్ నుంచి డేటా, కొంతమంది జావా నుంచి డేటాబేస్ స్టోర్ చేయడానికి ఇలాగా డిపెండ్స్ ఆన్ మీ యొక్క కంపెనీని బట్టి ఉండేది. మనం చెప్పే కదా ఇదే అని మనం చెప్పలేము ఏమి ఇచ్చేస్తున్నారు అనేది. మీకు కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దట్.
మీరు 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 వర్క్ మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తే మిగతాన్ని అలాగే ఉంటాయండి. ఓకేనా? మనం ఒక ఒక అంటే ఒక టాస్క్ కంప్లీట్ చేసిన అర్థం కదా? హలో? 45 డేస్. అంటే 45 డేస్ అంటే ఇంకొక 1 వీక్ అటో ఇటో. మ్యాక్సిమం 2 మంత్స్ కంప్లీట్ 2 మంత్స్ చేసుకోండి. ఎందుకంటే నేను కోర్స్ కంప్లీట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మీ చేత మాక్ ఇంటర్వ్యూస్ నేను ప్రిపేర్ చేయించాలి. కాబట్టి నాకు 2 మంత్స్ పట్టిద్ది. ఎందుకంటే వీ నీడ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. మీరే ఇంటర్వ్యూ ఫేస్ చేసినా నేను ఇక్కడ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తా. ఎందుకంటే వీక్లీ మీకు చేత మాక్ ఇంటర్వ్యూలు తీసుకుంటా నేను. వీక్లీ వన్స్ ఐ విల్ టేక్ ద మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ సాటర్డే ఆర్ సంథింగ్ ఆర్ మండే. అర్థం కదా? క్రెడిట్స్ అవి మీకు ఇస్తాం, మేము ఇస్తాం నాయన, మీకు ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సరే ఏమన్నా అప్లికేషన్ మనం అంటే వదిలేండి, మనం ఇక్కడ మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి, మనకి సాఫ్ట్వేర్ కావాలి, అవునా కదా? అంటే ఇప్పుడు జావా వాళ్ళు అయితే ఎక్లిప్స్ ఇచ్చేస్తారు, ఒక ఇప్పుడు డాట్ నెట్ విజువల్ స్టూడియో ఇచ్చేస్తాం, ఫ్రంట్ ఎండ్ విజువల్ స్టూడియో కోడ్ ఇచ్చేస్తాం. కానీ డెల్ భూమికి మనకి ఏది ఇన్స్టాల్ చేయని అవసరం లేదండి. జస్ట్ మనం ఒక బ్రౌజర్ ఉండి మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది. అక్కడికి వెళ్ళేసి మనం ప్లాట్ఫామ్ డాట్ భూమి డాట్ కామ్ అని కొడితే సరిపోతుంది. ప్లాట్ఫామ్ డాట్ భూమి డాట్ కామ్ అని కొడితే సరిపోతుంది. మీరు అంతమించి ఇంకేం చేయని అవసరం లేదు. ప్లాట్ఫామ్ డాట్ భూమి డాట్ కామ్ మీరు ఆ యూఆర్ఎల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు మన జీమెయిల్ అనేది వర్క్ అవ్వదు, మీకు పర్సనల్ కంపెనీ మెయిల్ ఐడీసీ కావాలి. ఐ విల్ ప్రొవైడ్ మీకు తర్వాత నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇవి అంటే రియాలిటీలో విల్ డోంట్ వర్క్. అంటే మనకి ఇక్కడ జస్ట్ ఈ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది మనకు, అంతే. ఓకే, జస్ట్ మనం ఈ అప్లికేషన్లో లాగిన్ అయ్యి వీ కెన్ గివ్ ద యూజర్ అండ్ పాస్వర్డ్ ఇస్తే మనకు సరిపోతుంది, అంతే. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ ప్రొవైడ్ టు ద ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. మీకు చూపిస్తుంది ఎలా మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం 45 డేస్ మన కోర్స్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఏ టాపిక్స్ కవర్ చేస్తాను అనేది ఐ విల్ షో యూ ఆన్ దట్. రేపు కూడా డెమోలో నేను కొంచెం అడ్వాన్స్ టాపిక్ చదువుతాను మీకు. ఈరోజు బేసిక్ టాపిక్ చెప్పాను, రేపు అడ్వాన్స్ టాపిక్ చదువుతాను మీకు తెలుగు మీరు ఇంకా. ఓకే, ఇవి మన కోర్స్ యొక్క కంటెంట్ అండి. మస్ట్ 45 డేస్లో మనం కంప్లీట్ చేసే కోర్స్. యాక్చువల్లీ వాట్ ఇస్ ద డెల్ బూమ్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్, వాట్ ఇస్ ద ఐపాస్, వై డెల్ బూమింగ్, వాట్ ఇస్ ద డెల్ భూమి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెంట్ ఫర్ డెల్ భూమి ఆర్కిటెక్చర్ అండ్ ఆటమ్ స్పేర్. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే మనం డే 1లో చూద్దాం. డే 2 వచ్చేసరికి ఎలా సెటప్ చేసుకోవాలి, మీరు ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేయాలి అంటే క్రియేట్ ద డెల్ భూమి అకౌంట్. మనం అకౌంట్ ఉంటే సరిపోతుంది, అంటే మనకి ప్లాట్ఫామ్ డాట్ భూమి డాట్ కామ్ అని కొడితే సరిపోతుంది యూఆర్ఎల్లో. అది అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఓవర్ వ్యూ ప్లాట్ఫామ్ యూఐ, క్రియేట్ ద బేసిక్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ డెవలప్ అండ్ టెస్టింగ్ ద సింపుల్ ఇంటిగ్రేషన్. అంటే మీరు డెవలప్ చేసింది ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి సింపుల్గా అనేది విత్ హెల్ప్ ఆఫ్ భూమి ఇంటిగ్రేషన్ మనం చెక్ చేస్తాం. దాని తర్వాత మనం భూమి రన్ టైమ్ ఇంజిన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. అండర్స్టాండింగ్ ద ఆటమ్ మాలిక్యూల్స్ అండ్ ఆటమ్ క్లౌడ్స్. ఇక్కడ మన ఆటమ్ని ఎలా సెటప్ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం. లోకల్ ఆటమ్స్ అంటే లోకల్ అంటే ఏంటి మనకి ఇదే కదా, దిస్ ఈజ్ ఫర్ ద లోకల్, దిస్ ఈజ్ ఫర్ ద క్లౌడ్, అవునా కదా? లోకల్ ఆటమ్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తాం. తర్వాత మెయింటెనెన్స్ అండ్ రన్ టైమ్స్, ఎలా రన్ టైమ్ ఇంజిన్స్ మెయింటైన్ చేస్తాం. దిస్ ఈజ్ రన్ టైమ్ ఇంజిన్స్ అంటే ఎలా దాన్ని మెయింటైన్ చేస్తాం డే 2లో. తర్వాత కోర్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ద ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్. మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి, కనెక్టర్స్, షేప్స్ అండ్ ప్రాసెస్. అండర్స్టాండింగ్ ద డెల్ భూమి ప్రాసెస్ అండ్ షేప్స్. ఇక్కడ దాంట్లో ఎగ్జిక్యూట్ షేప్స్ అంటే ఏంటి, లాజిక్ షేప్స్ అంటే ఏంటి, కనెక్ట్ షేప్స్ అంటే ఏంటి, 1 by 1 డిస్కస్ చేద్దాం. తర్వాత దిస్ ఇస్ ద కనెక్టర్స్.
డిస్క్ కనెక్టర్ ఎందుకు ఇచ్చేస్తాము, ఎఫ్టిపి కనెక్టర్ ఎందుకు ఇచ్చేస్తాము, డేటాబేస్ కనెక్టర్ ఎందుకు ఇచ్చేస్తాము, హెచ్టిపి క్లయింట్ అంటే ఏపీఐలు మనకి హెచ్టిపి క్లయింట్ ఇచ్చేస్తాం. ఈ ఎలా డిస్కస్ చేద్దాం. తర్వాత వర్కింగ్ విత్ ద ప్రొఫైల్స్. ఇక్కడ మనకి ప్రొఫైల్స్ అంటే ఏం లేదు, మనం డేటా సేవ్ చేసే ఫార్మాట్స్ అంటే ఎక్స్ఎంఎల్ ఫార్మేటా, జేసన్ ఫార్మేటా, ఫ్లాట్ ఫైల్సా, డేటాబేస్ అండ్ ఈడిఐ. ఇది సపరేట్ టాపిక్ ఉందండి మీకు ఈడిఐ అనేది, ఎందుకంటే ఇంటర్వ్యూలో దీని గురించి సపరేట్ పెడతారు, ఎలక్ట్రానిక్ డేటా ఇంటిగ్రేషన్ అనేది. దీన్ని తర్వాత చూద్దాం మనం. ఓకే, అందుకే దీన్ని హైలైట్ చేశాను నేను. ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇచ్చేస్తుంటాము. ఇది ఎక్కువ మనకు అవసరమైనప్పుడు దీనికి దీనికి ఒక 3 అవర్స్ పడింది మనకి. తర్వాత క్రియేటింగ్ సింపుల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఒక ఫైల్ని డేటాబేస్ ఎలా సేవ్ చేద్దాం అంటే, ఇక్కడ ఫైల్ డేటా అంటే మనకు సిఎస్వి ఫార్మాట్ డేటా ఉంది. ఆ సిఎస్వి ఫార్మాట్ ఉన్న డేటాని డేటాబేస్ ఎలా సేవ్ చేయాలి. తర్వాత ప్రాసెస్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, ప్రాసెస్ రిపోర్టింగ్ అండ్ లాగింగ్ ఎలా చేస్తాం అనేది మనం డే 3 చూద్దాం. దాని తర్వాత కోర్ కాన్సెప్ట్స్, ఇక్కడ కనెక్టెడ్ టైప్స్, అప్లికేషన్స్, టెక్నాలజీ అండ్ ఈవెంట్ బేస్. ఇక్కడ పాపులర్ కనెక్టర్స్ ఏంటి, మన హెచ్డిపి, వెబ్ సర్వీసెస్, ఎఫ్టిపి, డేటాబేస్, సేల్స్ ఫోర్స్, సాప్. దిస్ ఈజ్ ఆల్ ఆర్ ద మోస్ట్లీ మనం యూజ్ చేసే కనెక్టర్స్ ఎక్కువ. తర్వాత డే 5లో ప్రాసెస్ డిజైన్, మనం డిజైనింగ్ డేటా డిజైన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎందుకు ఇచ్చేస్తాము. దాంట్లో యూజ్ ఆఫ్ ద షేప్స్, ఇది డే 1లో కాలేజ్ మీకు. స్టార్ట్ స్టెప్ అంటే ఏంటి, స్టాప్ షేప్, డిసిజన్ షేప్ అనేది ఫీచర్ చూస్తాం 1 by 1. బ్రాంచ్ షేప్, ట్రై క్యాచ్ ఎలా ఇచ్చేస్తాము, మ్యాప్ షేప్, మెసేజ్ షేప్ అండ్ డాక్యుమెంట్ ప్రాపర్టీ షేప్, ఇవన్నీ ఎలా ఇచ్చేస్తామని మనం చూద్దాం. ఇవన్నీ అండర్ కంపెనీ ప్రాసెస్ డిజైన్ కింద వచ్చేస్తాం మనకి. తర్వాత యూజింగ్ బిజినెస్ రూల్స్, బిజినెస్ రూల్స్ ఎలా మనం అప్లై చేస్తాం అనేది. కమింగ్ టు ద డే 6, వేర్ ఇస్ డేటా మ్యాపింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మ్యాప్ కాంపోనెంట్ ఫంక్షన్స్. మనం హ్యాండ్లింగ్ ద మల్టిపుల్ ప్రొఫైల్స్ అంటే అది ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, ఈడిఐ, ఫ్లాట్ ఫైల్ అనేది మనం విత్ హెల్ప్ ఆఫ్ ద డేటా మ్యాపింగ్ ఇచ్చేస్తాం. అంటే డేటా మ్యాపింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ నాకు ఎక్స్ఎంఎల్లో ఉన్న డేటాని నేను డేటాబేస్లో ఉన్న డేటాబేస్తో మ్యాప్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాపింగ్. అంటే ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ని మనం దేంతో కనెక్ట్ చేయాలి, డేటాబేస్తో కనెక్ట్ చేయాలి. అలాంటప్పుడు ఎలా చేస్తాం, మ్యాపింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సోర్స్ టు డెస్టినేషన్ అండ్ డెస్టినేషన్ ఈజ్ బట్టి టార్గెట్ ప్రొఫైల్. దిస్ ఇస్ ద ఇక్కడ మ్యాపింగ్ మనం 2 అంటే గుర్తుంచుకోండి, సోర్స్, డెస్టినేషన్ అంటే గుర్తుంచుకోండి. నేను రాసేటప్పుడు నేను గుర్తుంచుకోండి, సోర్స్, డెస్టినేషన్. బేసిక్ మ్యాపింగ్ ఫంక్షన్స్, స్ట్రింగ్, న్యూమరిక్, డేట్ ఫంక్షన్స్ ఇవి. తర్వాత మీకు కమింగ్ టు ద హియర్, ఎర్రర్ని హ్యాండ్లింగ్ ఎలా చేస్తాము, ట్రై క్యాచ్ ఎలా ఇచ్చేస్తాము, ఎర్రర్ మెసేజ్ ఎలా చూస్తాము, రీట్రై మెకానిజం, లాగింగ్ అండ్ ఆడిటింగ్ ఫైల్స్ ఎలా చూస్తాం అనేది. నెక్స్ట్ మన అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేస్తాం, అసలు ఎందుకు డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్ని, టెస్ట్ ఎలా చేస్తాము. టెస్ట్ మాట మనకి డిప్లాయ్మెంట్ మోడ్ 2 ఉంటే మనకి టెస్ట్ మాట మనకి ప్రొడక్షన్ ఆటం. ఇక టెస్ట్ ఆటంలో వీ షుడ్ క్రియేట్ ఫర్ ద డెవలప్మెంట్. అంటే మనకి 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటుంది రియల్ టైంలో. 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. 1 is ఫర్ ద డెవలప్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. కొంతమంది స్టేజింగ్ అంటారు, అంటే అంటే ప్రీ స్టేజింగ్ ఆ స్టేజింగ్ అంటాం మనం. కానీ రియల్గా మన ఎన్విరాన్మెంట్లో డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ, ప్రొడక్షన్. ఇప్పుడు చూడండి మనం ఎక్కువ టర్మ్స్ ఇచ్చేసి క్యూఏ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ అడ్వాన్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎలా ఇచ్చేస్తాం అంటే, ఇక్కడ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్కి చెప్పా కస్టమ్ స్క్రిప్టింగ్ అంటే స్క్రిప్టింగ్ అనేది ఉంది ఒక పర్సన్. మనం గ్రూవీ కానీ లేదా జావా స్క్రిప్ట్ ఇచ్చేస్తాం దేనికి, డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి. అంటే ఇక్కడ డిఫరెంట్ మీకు ఆ ఫార్మేట్ ఇచ్చి చెబుతాను మీకు ఎందుకు ఏం చేస్తారు అది. తర్వాత క్రాస్ రిఫరెన్స్ టేబుల్స్ ఫర్ ద డేటా లుక్అప్ అండ్ రీజనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత డాక్యుమెంట్ క్యాషింగ్ అంటే డేటాను క్యాషింగ్లో ఎందుకు పెట్టుకుంటాము, ఎలా అంటే ప్రతిసారి మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా సర్వర్కి వెళ్ళకుండా ఒక క్యాష్లో పెట్టుకుంటాము. దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకుంటామని చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ ప్రాపర్టీస్లో 2 types ఉంటాయి, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీస్ అండ్ పర్సిస్టెన్స్ ప్రాసెస్ ప్రాపర్టీ. దీనేమో పీపీపీ అంటాము, దీనేమో డిపిపి అంటాము, దీనేమో పీపీపీ.
షార్ట్కట్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డిపిపి, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ. దీని పర్సిస్టెన్స్ ప్రాసెస్ ప్రాపర్టీ. నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో అండ్ లాజిక్. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ డేటా ట్రాన్స్ఫర్స్. మనకి బ్రాంచ్ షేప్ ఎందుకు ఇచ్చేస్తాము, రౌట్ షేప్ ఎందుకు ఇచ్చేస్తాము, డిసిజన్ షేప్స్ ఎందుకు ఇచ్చేస్తాము, ఫ్లో కంట్రోల్స్ మనం ఎందుకు ఇచ్చేస్తామని చూద్దాం. తర్వాత కనెక్టర్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. సేల్స్ ఫోర్స్ అనేది, నెట్ సూట్ అనేది, మెయిల్ అనేది, రెస్ట్ ఏపీఐ సోప్స్ అనేది. మనం మనం డెల్ భూమి డెవలపర్స్. డెల్ భూమిలో మనం ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఏపీఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ చేస్తాం. అంటే ఏపీఐ మేనేజ్మెంట్ చేస్తాము. సార్ ఇంటిగ్రేషన్లో ఏపీఐ డెవలప్మెంట్ చేయొచ్చా? బేసిక్ ఏపీఎస్ అంటే మీకు సెక్యూరిటీ లేకుండా లెస్ ఏపీఎస్ కావాలంటే వీ కెన్ గో ఫర్ బేసిక్ ఏపీఎస్ ఇచ్చేస్తాం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కావాలంటే మేము దేంతో పోతారు, ఏపీఐ మేనేజ్మెంట్లోకి వెళ్తాం మనం. నెక్స్ట్ కమింగ్ టు ద భూమి ఏపీఐ మేనేజ్మెంట్. ఇది ఇక్కడ నుంచి మనకి ఏపీఐ మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది. ఇంట్రడక్షన్ ద ఏపీఐ మేనేజ్మెంట్, ఎక్స్పోజ్ ద ప్రాసెస్ యాజ్ ఏపీఐ, మేనేజ్మెంట్ ఏపీఐ వర్షన్స్ అండ్ లైఫ్ సైకిల్, అండ్ సెక్యూరిటీ ఇన్ ద భూమి, డేటా సెక్యూరిటీ ఇన్ ట్రాన్సిట్స్ అండ్ అట్ ద రెస్ట్, అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ మాస్టర్ డేటా హబ్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. అంటే రియల్ వరల్డ్ ఎలా ఇచ్చేస్తాము, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తే ఇక్కడ ల్యాబ్స్లో. అండ్ బిల్డింగ్ ఎంటైర్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగింగ్ ద ఎక్సర్సైజ్ ఎలా చూస్తామని మనం చూపిస్తాం మీకు. ఓకే, ఇది కంప్లీట్ మనం 45 డేస్లో మనం నేర్చుకోబోయే కోర్స్. ఎక్కడ నా యొక్క కోర్స్ డీటెయిల్స్ మీకు. వీటిలో డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయి మీకు? ఎనీవన్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డెల్ మూవీ అర్థం కదా? అంతే 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 సింపుల్ చెప్పే కదా మీకు. ఇదిగో platform.boomi.com కూడా సరిపోతుంది మనకి. రియల్ టైంలో కూడా మనం ఇచ్చేసి ఇయర్లు ఇదే ఇంతే. మనకి ఇయర్లో సరిపోతుంది మనకి. నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ టు ద భూమికి. ఓకేనా? ఈ ఇయర్లో గుర్తుంచుకోండి, platform.boomi.com. ఈ ఇయర్లో మేము ఇయర్లో లాగిన్ అయ్యి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవ్వాలి. దానికంటే ముందు మీరు సైన్ అప్ ఫర్ ద ఫ్రీ ట్రైలర్ మీరు లాగిన్ అవ్వాలి. టుమారో సెషన్లో మనం చూపిస్తాం మీకు ఎలా చూడాలి ఏంటి అనేది. ఓకే, ఇది బేసిక్ చెప్పాను. రేపు మీకు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చదువుతాం మీకు డెమోని. అంటే ఇప్పుడు బేసిక్ లెవెల్లో మీకు చూపించాను. రేపు ఒక రియల్ టైంలో ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకొని ఎలా అంటే ఎందుకు డెల్ మూవ్ అనేది మీకు క్లారిటీ వచ్చింది ఇంకా. ఓకేనా? హలో, ఇంకేం డౌట్స్ ఉంటాయా? ఓకే, కనెక్ట్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు రేపటి నుంచి రియల్గా స్టార్ట్ అయింది. ఓకేనా? అకౌంట్స్ ఎలా క్రియేట్ రేపటి నుంచి అవుతాం మీ అందరికీ. ఓకే ఓకే, అయితే థ్యాంక్ యూ. అర్థం కదా? ఆ? అర్థం కదా? ప్రతి సెషన్ పంపిస్తాం. నేను డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నాను కదా. ఇగో మీకు ఈ డాక్యుమెంట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద డెల్ మూవ్ అంటే ఏంటి, ఇది ఇక్కడ డెల్ భూమి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద ఐపాస్ డెల్ భూమి, వై డెల్ భూమి, వాట్ ఇస్ ద డెల్ భూమి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, వాట్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ ద డెల్ భూమి ఆర్కిటెక్చర్ అండ్ ఆటమ్ స్పేస్. ఈ డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాం. ఓకే, వన్ బై వన్ మీకు షేర్ చేస్తాను నేను. హలో, ఓకే ఓకే, ఫైన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.